నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. గుడివాడ అమర్నాథ్ రీసెంట్ గా వంగలపూడి అనిత మినిస్టర్ గురించి ఏ విధంగా మాట్లాడిండో మనం సోషల్ మీడియాలో ఆ వీడియోలు చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై చాలా వరకు కూడా విమర్శలు వచ్చినాయి. ఇట్లా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఇలాంటి వాళ్ళు, అంటే రాజకీయాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు మహిళల గురించి ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడము, వాళ్ళ వస్త్రధారణ గురించి గాని, వాళ్ళ వేషధారణ గురించి గాని, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడము ఇదంతా కూడా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎంత పద్ధతిగా ఆచితూచి మాట్లాడాలి గాని, ఇలా నోటికొచ్చినయి మాట్లాడినందుకే గదా ప్రజలు ఈ విధంగా బుద్ధి జెప్పింది వైసీపీ వాళ్ళకంటూ గూడా చాలా వరకి ట్రోలింగ్స్‌ని, విమర్శలన్నిటిని మనం జూషినాము. అయితే దీనిపై ఇటు నారా లోకేష్ గూడా రెస్పాండ్ అయ్యిండు. మేము ఖచ్చితంగా వంగలపూడి అనితకే మా సపోర్ట్ ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలని చూసినా, ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఆమె పని ఆమె సక్రమంగా చేస్తుంది. ఆమె దారికి ఎవరు అడ్డొచ్చినా కూడా ఏం ఫరక్ పడదనే విధంగా ఇటు మంత్రి నారా లోకేష్ వంగలపూడి అనితకు సపోర్ట్ గా ఉన్నారు. అంతేకాకుండా దీనిపై పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యిండు. ఏమని? ఇలాంటివి అంటే వ్యక్తిగత దూషణలకు చేయకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటూ కూడా ఆల్మోస్ట్ ఇటు కూటమిలో ఉండే నాయకులు అందరూ కూడా దీనిపైన మాట్లాడిండ్రు. ఇక ఇప్పుడు రీసెంట్ గా వంగలపూడి అనిత కూడా దీనిపై గట్టిగా గుడివాడ అమర్నాథ్ కు కౌంటర్ ఇచ్చింది. అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్నైనా సరే ఎంత ఇబ్బంది పెట్టిర్రో అన్ని చూస్తూనే వచ్చినాము. అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని కేవలం ప్రజల కోసం మాత్రమే ఉపయోగించినాం తప్ప ఈ కేసులు బనాయించడానికి, మిమ్మల్ని లోపలేయడానికి ఉపయోగించలేదు. మా పని మేము చేసుకొని పోతున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా నేను అసలు లెక్కనే చేయను. కానీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళను ఈ విధంగానే మాట్లాడతారా అంటూ కూడా ఇటు గుడివాడ అమర్నాథ్‌కు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నిజానికి అది నిజమే కదా. ఒక మహిళ మంత్రి అయిన ఒక మహిళ మీద ఇలా అనుచితంగా నోటికొచ్చిన వాగుడు, చెత్త వాగుడు వాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వీళ్ళకి ఒకసారి అధికారం నుంచి వీళ్ళు దిగిపోతే అవతల మంత్రి అయినా మాట్లాడతారు, ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారు, ఎమ్మెల్యే అయినా మాట్లాడతారు. వాళ్ళ పదవితో వీళ్ళకి అవసరమే లేదు. వీళ్ళకి కావాల్సింది ఎంతసేపు వీళ్ళు మీడియాలో నలగాలి, వీళ్ళకంటూ కూడా గుర్తింపు రావాలి. ఎక్కడ కూటమి నాయకులకు గాని, కూటమి ప్రభుత్వానికి గాని మంచి పేరు వస్తుందా అని ఒక భయంతో చివరికి ఇలా వ్యక్తిగత దూషణలు, ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడానికి కూడా ఈ వైసీపీ నాయకులు దిగజారిండ్రు. ఇక అంతేకాకుండా వంగలపూడి అనిత మాట్లాడుతూ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఇదే విధంగా మాట్లాడతారా అంటూ వాళ్ళకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.